రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో ఎండ్ కార్డ్ పడుతుంది అనుకునే లోపల మరో చిచ్చు రేపాడు మంచు విష్ణు. అసలు మంచు విష్ణు మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జనరేటర్ లోపల చక్కెర పోసారు అనే ఆరోపణ నిజం చేయడానికి మన విజువల్స్ అయితే క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంచు విష్ణు వస్తున్నారు. ఆ రెడ్ సర్కిల్ లో టార్గెట్ చేసిన మంచు విష్ణు తనైతే కార్ నుంచి దిగి ఇంట్లోపలికి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ అయితే మనకు వచ్చింది. ఈ కేసు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మంచు మనోజ్ ఏది ఆధారం లేకుండా ఆరోపణ చేయనట్టు మనకు తెలుస్తోంది. అయితే దీన్ని కూడా తను లేని సమయంలో జనరేటర్ లోపలికి పంచదార పోసిన విష్ణు అని చెప్పి కంప్లైంట్ ఎప్పుడైతే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇస్తాను అంటున్నారో ఆ ఫుటేజ్ అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. మనకి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు మంచు మనోజ్. అది కాకుండా విజువల్స్ అయితే ఉన్నాయి. ఆ జనరేటర్ బాక్స్ పైన మనం రైట్ సైడ్ ఇమేజ్ అయితే చూస్తున్నట్లయితే ఆ వీడియో పైన చక్కెర అయితే ఉంది. అంటే ఇది పక్కా ఆరోపణ కాదు, జరిగిన ఇన్సిడెంట్ పైన ఎఫ్ఐఆర్ చేసుకోవాల్సిందిగా పహాడీ షరీఫ్ పిఎస్కి వచ్చి నమోదు చేస్తున్నారు కేసు మంచు మనోజ్. అయితే ఆ చక్కెర విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాము. ఆ పిక్చర్ పైన ఏదైతే జనరేటర్ ఉందో దానిపైన చక్కెర దమ్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, చక్కెర ఎప్పుడైతే ఏదైనా ఇంజిన్లో పెడితే దాని వర్క్ చేసే కెపాసిటీ అయితే ఆగిపోతుంది. సో ఇప్పుడు జనరేటర్లు ఎప్పుడైతే చేస్తారో తను విద్యుత్ సరఫరాను ఆపేద్దామన్న ఆలోచనతో అయితే చేసినట్టుంది. తను మంచు మనోజ్ అయితే క్లియర్గా డిస్క్రైబ్ చేశారు. నా వృద్ధ తల్లి, మా అమ్మ ఆల్రెడీ ఏజ్ అయిపోయి ఉన్నారు. ఆల్సో నా 9 ఏళ్ల పాపకు కూడా విద్యుత్ చాలా అవసరం. పైగా మా భార్య నేను లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ఏం ప్రయత్నం చేస్తారు అని చెప్పి పోలీసుల్ని మేము కామ్గా ఉండాలి అని అన్నప్పటి నుంచి మేము గొడవలు ఏమి పెట్టుకోవట్లేదు, కూర్చొని మాట్లాడుకోవడానికి నాకు ఓకే అన్న మంచు మనోజ్ ఇప్పుడు తను కామ్ అయ్యాక విష్ణు చేసిన ఈ చిన్న ఇన్సిడెంట్ ఎక్కడి దాకా దారితీస్తుంది, ఇప్పుడు విష్ణు పైన ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అవుతుందా ఏంటి, దీనిపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారని చెప్పి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్లో ఉన్నారు. సాగర్ చెప్పండి, ఇప్పుడు మనకి పక్కా ఆధారాలు పక్కా ప్రూఫ్స్తో అయితే వచ్చాయి, దీనిపైన ఎఫ్ఐఆర్ ఏం తీసుకుంటున్నారు? మంచు కుటుంబంలో మరోసారి వివాదం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇరు వర్గాలు, ఇటు మంచు మనోజ్ మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు దాడులు చేసుకోవడం, ఆస్తి వివాదాలకు సంబంధించిన విద్యా సంస్థల అక్రమాలకు సంబంధించిన వివాదాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ గతంలోనే దాదాపు వారం రోజుల క్రితం 4-5 రోజులు ఈ ఇద్దరి కుటుంబాల మధ్యటువంటి మంచు మనోజ్ కి మంచు విష్ణుకి మధ్య వివాదం అనేది తండ్రి కొడుకులు ఇటు మోహన్ బాబు కూడా మంచు విష్ణు పైన మంచు మనోజ్ పైన దాడి చేయడం, పరస్పరం ఇటు మంచు మనోజ్ మంచు మోహన్ బాబు పైన ఫిర్యాదు చేయడం, మోహన్ బాబు కూడా తన ఆస్తి కాజేసేందుకు తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని చెప్పి రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం, ఇటు మంచు మనోజ్ పైన తన భార్య భూమా మౌనిక పైన ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలో ఇరు కుటుంబాలు అంటే ఇటు మంచు మనోజే కావచ్చు మంచు విష్ణును మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు, మైండ్ ఓవర్ నోటీసులు జారీ చేశారు రాచకొండ సిపి. అనంతరం ఇటు విష్ణుని మనోజ్ ని సిపి పిలిచి విచారించారు, కొన్ని బాండ్ల పైన కూడా సంతకం చేసుకున్నారు. ఎందుకంటే ఇరు వర్గాలు ఇటు మంచు మనోజ్ కి మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందులు పరస్పరం దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో వారిద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చి వాళ్ళిద్దరి నుంచి బాండ్ కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ సంఘటన అనేది మరోసారి వివాదం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే జల్పల్లిలో ఉన్నటువంటి నివాసంలో మంచు మనోజ్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో ఆ పార్టీ విషయంలో అసహనం వ్యక్తం చేసినటువంటి విష్ణు ఉద్దేశపూర్వకంగా తన మనుషులతో తన ప్రైవేట్ సిబ్బందితో పంచదార పోసి ఒక జనరేటర్ లో పంచదార పోసి డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశపూర్వకంగా పంచదార పోసి ఆ విద్యుత్ అంతరాయం కలిగించేందుకు కూడా ఆయన ఈ కుట్ర పన్నారని చెప్పి మనోజ్ కూడా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో జనరేటర్ లో పోసినటువంటి వీడియోస్, కొన్ని సీసీ ఫుటేజ్ వీడియోలతో పాటుగా జనరేటర్ లో పోసిన చక్కెరకు సంబంధించినటువంటి ఆ షుగర్ వీడియోస్ కూడా పూర్తిగా ఫోటోలు వీడియోలు ఆధారాలతో ఇద్దరి మధ్య అక్కడ జరిగిన సందర్భంలో కూడా కొంత స్వల్ప వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ అంటే ఈ సిపికి ఇచ్చిన బాండ్ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా స్వల్ప వివాదాన్ని ఆయన అనంతరం స్వల్ప వివాదం అనంతరం పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి వాటి ఆధారాలతో మరికొద్ది సేపట్లో పహాడీ షరీఫ్ ఆధారాలతో పాటు మంచు విష్ణు పైన తన సోదరుడు అన్నయ్యైనటువంటి మంచు విష్ణు పైన ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మైండ్ ఓవర్ లో సైన్ చేసినటువంటి బాండ్ పైన సైన్ చేసినటువంటి సిపి ఆదేశాల మేరకు ఇద్దరిని కూడా సైలెంట్ గా ఉండాలి, శాంతి భద్రతకు విఘాతం కలిగించొద్దని చెప్పి హెచ్చరించినా కూడా ఈ ఘటన జరగడం పైన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి అంటే సీరియస్ గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి మంచు విష్ణు పైన ఎలాంటి సెక్షన్స్ తో కేసు నమోదు చేస్తారు,
ఇటు ఫిర్యాదు మంచు మనోజ్ విష్ణు పైన ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేయడం, తర్వాత అనంతరం జరిగే పరిణామాల పైన కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, గతంలో అనేక వివాదాలు జరిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య ఇటు విష్ణుకి, మోహన్ బాబుకి, మంచు మనోజ్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగిన నేపథ్యంలో ఈ వివాదం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేస్తారు, తదుపరి చర్యలు ఎలా తీసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సాగర్, ఇప్పుడైతే మనం విజువల్స్ లో చూసుకున్నట్టు పక్కా ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ తో అయితే మంచు మనోజ్ కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, లేదా జైలుకి వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమేం కేసులు ఈయన పైన నమోదయ్యే ఛాన్సులు ఉన్నాయి? ఎస్లకి ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇప్పటికే రాచకొండ సిపి ఆదేశాలు ఉండడం, అటు బైండ్ ఓవర్ కి సంబంధించినటువంటి నోటీసులు కూడా వీళ్ళకు ఇవ్వడం, ఈ నేపథ్యంలో విష్ణు శాంతి భద్రతకు విఘాతం కలిగించనని చెప్పి, ఎలాంటి గొడవలు సృష్టించమని చెప్పిన సిపికి చెప్పిన అనంతరం బాండ్ పైన సైన్ చేసిన అనంతరం కూడా ఈ ఘటన జరగడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు కూడా సీరియస్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బాండ్ ఇచ్చిన నేపథ్యంలో శాంతి భద్రతను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా తదుపరి సమన్లు ఇటు మంచు విష్ణుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో మంచు మనోజ్ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేస్తారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకంగా ఇక్కడ బైండ్ ఓవర్ లో ఉన్న నేపథ్యంలో, బైండ్ ఓవర్ నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యంలో తదుపరి సీరియస్ చర్యలు అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బైండ్ ఓవర్ లో ఉన్న వ్యక్తి పైన పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించనని చెప్పి, 1 సంవత్సరం పాటు ఎలాంటి గొడవలు సృష్టించనని చెప్పి సిపికి ఆదేశాలు ఇచ్చినటువంటి సిపి నోటీసులు పేర్కొని బాండ్ ఇచ్చిన నేపథ్యంలో విష్ణు ఈ చర్యలకు పాల్పడడం, విష్ణు తన మనుషులతో ప్రత్యక్షంగా ఈ చర్యలకు పాల్పడడం, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు కూడా మనోజ్ సేకరించి ఫిర్యాదు చేయడం అనేది ఇక్కడ ప్రాధాన్యత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా విష్ణు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఇటు నోటీసులు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారు, రెండోసారి రిపీట్ అయితే ఖచ్చితంగా పోలీసులు, రాచకొండ పోలీసులు సమన్లు ఇష్యూ చేస్తారు. సమన్లు ఇష్యూ చేసిన అనంతరం కూడా మరోసారి కేసులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ విధించే అవకాశాలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఇక్కడ రాచకొండ సిపి సుధీర్ బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆయన డైరెక్ట్ గా రిమాండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి విష్ణు విషయంలో పూర్తిస్థాయి ఆధారాలతో ఇటు మనోజ్ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బైండ్ ఓవర్ లో ఉన్న వ్యక్తి తదుపరి కేసులు బుక్ చేసి గొడవలు సృష్టిస్తే వారిపైన ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లక్కి అయితే సాగర్, ఇప్పుడైతే ప్రెస్ నోట్ కూడా మనోజ్ రిలీజ్ చేశారు. దాంట్లో అన్ని క్లియర్ గా చెప్పారు అండ్ ఎవిడెన్స్ కూడా ప్రెస్ కి రిలీజ్ చేసిన ఇదైతే కనిపిస్తోంది. మరి విష్ణు గానీ మోహన్ బాబు గానీ దీనిపైన ఏమైనా స్పందించడం జరిగిందా? ఎస్లకి మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు ఫిర్యాదు చేస్తున్నాడు మనోజ్. ఇప్పుడు మరికొద్ది సేపట్లో పాడిచేరి పిఎస్ కి వెళ్లి ఆయన పూర్తిస్థాయి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు. ఫిర్యాదు చేసిన అనంతరం మరి ఇక్కడి నుంచి మోహన్ బాబు నుంచే కావచ్చు, ఇటు మంచు విష్ణు నుంచి కావచ్చు, ఎలాంటి స్టేట్మెంట్ వస్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఈ ఘటన పైన వారైతే స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికే రాచకొండ సిపి సెక్షన్ 126 ప్రకారం వారికి నోటీసులు ఇచ్చారు. ఇద్దరికి, మోహన్ బాబుకు, మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసు తదుపరి చర్యలు తీసుకునేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుకి అయితే 24 వరకు నోటీసుల పైన స్టే ఉంది. కానీ మంచు విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసులు చట్టపరమైనటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు ఇచ్చినటువంటి రాచకొండ సిపి సుధీర్ బాబు దీనిపైన, ఈ ఘటన పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి విచారించిన అనంతరం ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుగా గొడవలు, ఉద్రిక్తత వాతావరణం సృష్టించొద్దు అని చెప్పి ఇప్పటికే వారు స్టేట్మెంట్ లో రికార్డ్ చేసుకుని, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక బాండ్ సైన్ తీసుకున్న అనంతరం వీళ్ళు ఈ విధంగా చర్యలకు పాల్పడడం పైన పోలీస్ శాఖ కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు పైన ఖచ్చితమైన చట్టపరమైనటువంటి చర్యలకైతే పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరి ఈ కేసు బుక్ అయిన అనంతరం ఇటు మంచు విష్ణు పైన చర్యలు తీసుకునే క్రమంలో వారు ఎలా స్పందిస్తాడు మంచు విష్ణు కానీ, మంచు మోహన్ బాబు కానీ ఈ ఘటన పైన ఎలా స్పందిస్తారనేది మనం
వేచి చూడాల్సిన పరిస్థితి కనిపింది. ఇది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని అయితే సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఉద్రిక్తత వాతావరణమైన ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ వివాదం మరోసారి మంచు కుటుంబంలో వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. మరి దీని విషయంలో ఇటు పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇటు మోహన్ బాబు గాని విష్ణు గాని ఎలా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది. లక్కీ. రైట్, థ్యాంక్ యూ సాగర్. అయితే మనం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కేసు నమోదు చేసుకుంటారని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులకి ఎవిడెన్స్ లేనిది ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసుకోరు వాళ్ళు. అయితే మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నట్లయితే మంచు విష్ణు సాయంత్రం టైంలో అలా వచ్చి కారులో తన సిబ్బందితో, తన టీం మెంబర్స్తో కానీ అసోసియేట్స్తో కావచ్చు, తన బౌన్సర్లతో కావచ్చు, తన ఇంటికి అయితే వచ్చినట్టు సీసీటీవీ విజువల్స్లో కనిపిస్తుంది. సో ఈ వచ్చిన తర్వాత తను ఏ టైంలో చక్కెర పోశారు అంటే ఇదే సమయంలో విష్ణు వచ్చిన సమయంలోనే మంచు మనోజ్ కానీ, తన వైఫ్ భూమా మౌనికారెడ్డి కానీ, ధైరవ్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ ముగ్గురు ఎవరో ఇంట్లో లేకపోయిన సమయం చూసుకొని మంచు విష్ణు వచ్చి తను చక్కెర తీసుకొచ్చి మరి పోసాడు అనే ఈ క్లియర్ విజువల్స్ అయితే సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ ద్వారా మనకు అందింది. సో ఈ ఎవిడెన్స్ని చూపించి పోలీసులకి ఏమైనా కేసు నమోదు చేస్తారా, లేదా పోలీసులు వీళ్ళిద్దరికీ ఒక బాండ్ అయితే సంతకం చేశారు, విష్ణు ఇంకా మనోజ్ బయటకి శాంతికి ఏమి హాని కలిగించకుండా బౌన్సర్లు కానివ్వండి, తను కానివ్వండి, ఏదైనా స్పష్టంగా గొడవలు జరగనివ్వకుండా చూసుకుంటామని చెప్పి ప్రామిస్ అయితే చేసి ప్రామిసరీ నోట్ పైన సంతకాలు చేసి అయితే వచ్చారు. మరి ఈ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన ఈ చిన్న యాక్ట్ ఏదైతే ఉందో దీని గురించి అసలు పోలీసులు ఏమనుకుంటున్నారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనుకునే సమయంలో ప్రెస్ నోట్ కూడా మంచు మనోజ్ మనకైతే రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్కి అయితే క్లియర్గా మంచు మనోజ్ చెప్పారు, నేను ఎవిడెన్స్ లేకుండా ఈ గొడవలో స్టార్టింగ్ నుంచి నేను ప్రతిదీ ఎవిడెన్స్తోనే బయటపడతాను అని చెప్తున్నట్లు నేపథ్యం చూస్తూనే ఉన్నాము. అదే నేపథ్యంలో ఇప్పుడు మనకి సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాము. జనరేటర్ లోపల చక్కెర కుక్కి తను చక్కెర ఎప్పుడైతే వేస్తారో ఏదైనా ఇంజిన్లో వర్క్ చేసే మెషినరీ అయితే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఆ చక్కెర పోసిన సమయం తర్వాత సాయంత్రం పూట చక్కెర పోసినట్టు తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి సమయంలో వాళ్ళు విద్యుత్ సరఫరా ఆపేసినట్టు తెలుస్తుంది. కేవలం మంచు మనోజ్ వాళ్ళ ఇంట్లోనే, అంటే తనకు సంబంధించిన జనరేటర్ వరకు ఆగిపోవడం వల్ల ఇది పక్కా ఎవరో ఉద్దేశించి చేసిందే. సో ఈ టైంలో మా అమ్మ బర్త్డే అని చెప్పి మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే టైంలో కేక్ పంచుతాము అని చెప్పి వాళ్ళ మంచు విష్ణు టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ కొండూరు కానివ్వండి, కిరణ్ కానివ్వండి, ఆల్రెడీ దొంగతనం చేసిన ఆరోపణలు అయితే మనం వింటూనే ఉన్నాము. సో వాళ్ళు కూడా ఈ యాక్ట్కి పాల్పడి మా అన్నకి సపోర్ట్ చేసి చక్కెర మా జనరేటర్లో పోసి విద్యుత్ సరఫరాను ఆపేసినట్టు తను మంచు విష్ణు గురించి క్లియర్గా ప్రెస్ నోట్లో చెప్పి లాస్ట్కి అయితే ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతుకి మా ధన్యవాదాలు అని చెప్పి అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ తనకి మీడియా తన సపోర్ట్ ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది. మీడియాకి ఎప్పుడు మంచు మనోజ్ ఎప్పుడు ఆపోజిట్గా నిలబడలేదు. ఎంత మోహన్ బాబు జర్నలిస్ట్ పైన దాడి చేసినప్పటికీ, తనకి స్టే వచ్చినప్పటికీ మోహన్ బాబు స్వయంగా ఈరోజు వచ్చి హాస్పిటల్లో ఆ కెమెరామ్యాన్ని కానివ్వండి, ఆ జర్నలిస్ట్ని కానివ్వండి పలకరించి సారీ చెప్పి సభాముఖంగా నేను మీడియా అందరికీ క్షమాపణ కోరుకోవడానికి కూడా నేను వెనకాడను అని చెప్పిన సమయంలోనే మనము ఈ విష్ణు చేసిన ఈ తింగరి పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్కెర పోయడం అనేది దేనికి దారితీస్తుంది, అసలు చక్కెర పోసిన తర్వాత విద్యుత్ సరఫరాను ఆపేసి తన తర్వాత చేయాల్సిన కార్యం ఏంటి, అసలు ఎవరన్నా చంపాలనుకున్నారా లేదంటే ఏమిటి, దాని వెనకాల చక్కెర మోసి విద్యుత్ సరఫరాను ఆపేసిన తర్వాత చేయాల్సిన చర్య ఏంటి, ఏదన్నా కారణాల వల్ల ఆగిపోయాయా, లేదా దీనికి ఇంకా కేసు ముందుకు సాగుతుందా, లేదంటే ఇప్పటికిప్పుడు ఆపేసి పోలీసులు చర్యలు తీసుకొని విష్ణుని అరెస్ట్ చేయడం కానీ కేసు నమోదు చేసుకోవడం కానీ చేస్తారా చూడాలి మరి.